హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఇడ్లీతోని ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామా? ఎప్పుడైనా మార్నింగ్ వేసిన ఇడ్లీలు మిగిలిపోతాయి కదా! అవి ఒకసారి ఇలా ఉప్మా కింద ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. చూపిస్తున్నాను కదా! ఇప్పుడు ఇడ్లీని ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనము అప్పటికప్పుడు వేసిన ఇడ్లీతో కన్నా ఇడ్లీలు ఒక 5, 6 గంటల వరకు మనం పక్కన పెట్టుకొని ఇలా స్మాష్ చేసుకొని గాని ఉప్మా చేస్తే చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అవుతుంది కదా! ఇందులోకి ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదు. నేను ఒక 5, 6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. తాలింపు ఫ్రై చేసుకుందాము. నేను ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందాకలా మనం ఇడ్లీని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అదంతా కూడా వేసేసుకొని తాలింపు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఇడ్లీలోకి సాల్ట్ వేసుకుంటాం కాబట్టి మనం ఒకసారి చూసి వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా, మన ఇడ్లీ ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా చూసారు కదా, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలాగా ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.